హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు విశాలి క్రియేషన్స్. నేను మీ విశాలిని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? ఇప్పటి వరకు నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, చూడండి, ఒక మేడం నాకు ఈ బ్లౌజ్ తెచ్చారు. ఇదేంటంటే బాగా డీప్ నెక్ అయిపోయింది మేడం. ఇదేమో శారీ మీద బ్లౌజు బాగా పాడైపోయినట్టు అనిపిస్తుంది, వేసుకోవాలంటే కొంచెం ఇదిగా ఉంది నాకు, అందుకే నీకు ఏదో ఒకటి ఆల్టర్నేషన్ చేయండి అని అన్నారు. ఆల్టర్నేషన్ అంటే కొంచెం ఇబ్బందే కదా ఎలా అయినా, కాకపోతే ఏంటంటే కొంచెం న్యూ మోడల్లో తీసుకొద్దాం అన్నట్టుగా దీన్ని నేనైతే ఒప్పుకున్నాను. చేయగలనా లేదా అన్నది చూద్దాం ఇప్పుడు. ఇదేంటంటే చేసేయచ్చు, స్క్వేర్ నెక్కే కదా అని చాలామందికి ఒక ఇది రావచ్చు, అంటే ఒక డౌట్ రావచ్చు. స్క్వేర్ నెక్కి ఇలా ఇలా తాళ్ళు పెట్టేసి, లేకపోతే ఇదంతా క్లోజ్ చేసి, లేకపోతే ఇక్కడ చాక్లెట్స్ పెట్టేసి చేయొచ్చు అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చిన న్యూ మోడల్ మనకి ఎలాగా, ఇప్పుడు నెట్ మీద బాల్స్ వస్తున్నాయి, నెట్ మీద బటన్స్ వస్తున్నాయి, ఏదో ఒక మోడల్ తీసుకుని అందులోది చేద్దామని ప్రిపేర్ అయ్యాను నేను. దీనికైతే నెట్ ఇది కూడా ఆవిడే తెచ్చుకున్నారు. ఇప్పుడు డబల్ లేయర్ వేద్దామనేసి డబల్ లేయర్ కట్ చేశాను. ఇంతవరకు అంటే థ్రెడ్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకునే వేద్దామనేసి ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను. ఇది ఇప్పుడు న్యూ మోడల్లో మనకు వచ్చి బటన్స్, వెనకాల బటన్స్ వచ్చి ఫుల్ నెక్కి నెట్ వస్తుంది కదా, అలా వేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇది ఎలా వస్తుంది అన్నది చూద్దాం ఇప్పుడు. ఇది ఏం చేస్తానంటే, దీనికి మనకు బాల్స్ ఉంటాయి కదా, ఆ బాల్స్ పెట్టేసి చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు కుడతాను, చూడండి మీరు. ఇవి పొట్లి బటన్స్ అంటారు కదా మనకి, అవి అయితే రెడీ చేసుకుంటున్నాను నేను ఫస్ట్. ఎందుకంటే ఆల్రెడీ బ్లౌజ్ కుట్టేసింది, మళ్ళీ ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టినా వేస్ట్ కదా. ఇలా మనం క్లాత్ రెడీ చేసుకుంటే బాగుంటుందని. మామూలు షో బటన్స్ అయితే వేసుకోవచ్చు. షో బటన్స్ ఇంకెందుకు దీనికి పెట్టడం, ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజే కాబట్టి మనకి ఇవైతే సరిపోతాయి అని చెప్పారు. ఆల్రెడీ ఆవిడకి మోడల్ చెప్పాను, ఇవైతే సరిపోతాయి అన్నారనేసి ఇవి ఒకటే ప్లాన్ చేసుకున్నాను నేను. ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను పొట్లీ బటన్స్ అనేవి ఎలా చేయాలో. ఇంతకు ముందు అయితే క్లాత్తో చూపించాను. ఇప్పుడు మనకి థర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి, థర్మాకోల్ బాల్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. ఇవి మనం తీసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అనేవి చేసుకోవచ్చు అన్నమాట. ఒక బ్లౌజ్కి ఒకటే సైజు యూజ్ చేసుకుంటే అన్ని బాల్స్ కూడా ఈక్వల్గా వస్తాయి, అన్ని బటన్స్ కూడా ఇలా చాలా ఈజీగా సేమ్ సైజ్ వస్తాయి. ఇవి అవైలబుల్ లేకపోతే మనకి క్లాతే పెట్టుకోవాలి. క్లాత్కి ఏంటంటే సమానంగా పెట్టుకునేలాగా చూసుకోవాలి. ఇలా మనకి నెక్కి దగ్గరగా ఒక 10 అయినా పడతాయి. 10 రెడీ చేసుకుని ఉంచుకుందాం. 10 బటన్స్ అయితే రెడీ చేసుకున్నాను నేను. ఈ చివరి ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకుంటాను. నెట్ చూడండి, నెట్ అయితే నేను ఫస్ట్ ఏం చేశానంటే, ఇలా స్క్వేర్లా ఉంది కదా, స్క్వేర్లా ఉన్నది చిన్న రౌండ్ అన్నమాట. చిన్న రౌండ్ మనం కాలర్ నెక్కి రౌండ్ తీసుకుంటాం కదా, అలా చిన్న రౌండ్ తీసి తిరిగేసిన తర్వాత, అంటే మామూలు కాలర్ ఇలా రౌండ్ తీసుకోక్కర్లేదు, చిన్న షేప్లో వస్తుంది పైన తాళ్ళ దగ్గర అనేసి తీసాను. ఈ చిన్న షేప్ ఇక్కడే మనం పొట్లీ బటన్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాం. అది ఎలా అన్నది చూపిస్తాను మీకు. ఇంకా చూసారు కదా, ఈ నెక్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. చూసారా, మనం చూసారా ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి వేస్తాం కదా, అలా కొంచెం ఫోల్డ్ చేసి ఒక సైడు కుట్టుకోవాలి. అంటే ఇంత వెడల్పు అవసరం లేదు, కొంచెం తగ్గించైనా మనం వేసుకోవాలన్నమాట. చూడండి, ఫోల్డ్ చేస్తున్నాను ఇలా సైడ్కి. ఆ బటన్స్కి ఉన్న ఖర్చు అంతా దీంట్లోకి వెళ్ళేలాగా మనం ఈ సైడు స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇటు పక్కన బటన్స్ పెడతాం కాబట్టి ఇటు సైడ్ అయితే వదిలేయాలి. ఓకే, ఇటు పక్క అయితే ఇది ఖాళీ, ఇది వచ్చింది కదా, ఓపెన్ వచ్చింది కదా, ఈ ఓపెన్ వైపు ఈ బటన్స్ అయితే ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, ఒక 10 బటన్స్ నేను తీసుకున్నాను కదా, ఈ 10 బటన్స్ కూడా ఇందులో స్టిచ్ చేసేస్తాను. ఓకేనా,
చూసారా బటన్స్ అయితే నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం దీని మీద డెకరేషన్కి ఏదైనా చేసుకోవచ్చు. అంటే డెకరేషన్ అంటే లేస్ కానీ ఏదైనా వేయచ్చు. ఇప్పుడు నేనైతే చిన్న లేస్ వేయాలనుకుంటున్నాను, గోల్డ్ కలర్ది చూపిస్తాను మీకు. చూసారు కదా, ఇలా అయితే మనకు రెడీ అయిపోయింది. ఈ లేస్ ఎందుకు వేసానంటే ఇవి స్కై బ్లూ కలర్ బాల్స్ కదా, చిన్న షేడ్ అయితే కనిపిస్తుంది. ఆ షేడ్ కనిపించకుండా మనకి కవర్ చేయడానికి అన్నమాట. లేస్ వేయకపోయినా ప్రాబ్లం లేదు, లేస్ వేస్తే కొంచెం అందంగా ఉంటుంది. ప్లస్ చీరలోని బ్లౌజ్లో కూడా చిన్న గోల్డ్ వచ్చింది కాబట్టి గోల్డ్ లేస్ అనేది వేసాను. ఇప్పుడు చూద్దాం మనం దీనికి బ్లౌజ్కి అయితే నార్మల్గా మనం స్క్వేర్ నెక్ లాగా స్టిచ్ చేసుకోవడమే. ఓకే, మళ్ళీ నేను థ్రెడ్ మార్చి సేమ్ బ్లౌజ్ కలర్ థ్రెడ్ వేసి కుడతాను. ఓకే అండి, స్టిచ్ చేయడం అయితే అయ్యింది. ఫైనల్గా అయితే ఇలా వచ్చింది మనకి. చూసారా, మధ్యలో పైన థ్రెడ్ పైన ఉంటుంది. ఇది కావాలంటే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయచ్చు. మనకి పైకి వెళ్ళే కొలది కూడా విత్ అనేది పెరుగుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి, ఇక్కడ కొంచెం తక్కువ పెట్టి కుట్టాలి. ఈ లోపలికి ఈ ఆల్రెడీ ముందు మనం ఇక్కడ కుట్టు వేసుకున్నాం కదా, ఈ కుట్టు వేసుకున్నదంతా ఇప్పేసి మళ్ళీ వీటి బటన్స్ వెనక్కి నేనైతే కుట్టేసాను. ఎందుకంటే కొంచెం డార్క్గా కనిపిస్తుంది అనేసి అలా కనిపించకుండా ఉండడానికి నేను ఇలా కుట్టడం జరిగింది. ఓకేనా, చూసారు కదా. ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే, ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఎవ్రీవన్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.